వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా బోనాల పండగ అయితే మాత్రం ఘనంగా జరుగుతుందని చెప్పాలి. లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే అటువైపు ఉజ్జయిని మహంకాళి బోనాలు అయితేనేమి, నిన్న చూసుకున్నట్లయితే లాల్ దర్వాజా బోనాలు అయితేనేమి ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం, అటువైపు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అంటే బండి సంజయ్ సుమారు అంటే అటువైపు లాల్ దర్వాజా బోనాలకు వెళ్తూ బోనం సమర్పించి మరీ అటువైపు అంటే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా హిందువుల పట్లయితే గనక వివక్షత చూపుతుందని, రంజాన్ పండుగకు 33 కోట్లు కేటాయించి బోనాలకు మాత్రం 20 కోట్లే కేటాయించిందని అయితే మాత్రం బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై అంటే ప్రతి సమాధానం ఇస్తూ కూడా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీజేపీ నాయకులంతా మతం పేరిట అడ్డు పెట్టుకొని బతికేస్తున్నారు, ఇందులో కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీజేపీ మీడియా ప్యానలిస్టు సీనియర్ నాయకురాలు ప్రభాగౌడ్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, బీజేపీ నాయకులంతా మతాన్ని అడ్డు పెట్టుకుని బతికేస్తున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పాడు. ఈ మాట ఎవడైతే మాట్లాడాడో వాడికి సిగ్గుండాలి. ఎందుకంటే మేము మాట్లాడేదేంటి, మన తెలంగాణ సంస్కృతి బోనాలు, మన ఆడబిడ్డలు జరుపుకునే పండగ, అత్యంత మనసుతో జరుపుకునే పండగ బోనాల పండగ. అది ప్రతి గ్రామంలోనూ జరుగుతుంది. ప్రతి గ్రామంలో జరుగుతున్న బోనాల పండగ ఎంత విశిష్టమైనది. మరి దానికి నువ్వెందుకు బడ్జెట్ కేటాయించలేదు? ఎంత కేటాయించో? అసలు అర్చకులకి డబ్బులు ఉన్నాయా? ఆలయానికి డబ్బులు ఉన్నాయా? క్యూ లైన్లో నించుంటున్నారు. ఎంత అవస్థ పడ్డారు అసలు. మొన్న బోనాలకి ఎంత అవస్థ పడ్డారు. ట్రాఫిక్ రూల్స్ ఏం పాటిస్తున్నావు? బోనం ఎత్తుకున్న మహిళలకు ఏమైనా నువ్వు సెపరేట్ వసతులు కలిగించావా? అసలు వచ్చిన భక్తులు ఎవరికైనా వసతులు కలిగించారా? మరి అంటే ఎవరు ఇక్కడ అన్యాయం చేస్తున్నారు? బీజేపీ ఎవరికి కొమ్ము కాయదు. నో అపీస్మెంట్, జస్టిస్ ఫర్ ఆల్. అంటే సమన్యాయం కోరుకుంటాం మేము అందరి దగ్గర కూడా. నువ్వు ఒక వర్గాన్ని సుఖపెడదాం అనుకుంటున్నావు, మంచిది. మరి ఇంకొక వర్గాన్ని ఎందుకు అన్యాయం చేస్తున్నావు? అంటే అది మేము అడిగితే మీకు మతతత్వం అనేది వస్తుంది. అంటే మీకు చేత కాక, సిగ్గు లేక మీరు చేసే పనులకి బీజేపీని నిందించడం. అంటే మేము ప్రజల కోసం మాట్లాడడం తప్ప అడిగితే మతతత్వం అయిపోతుందా? అవ్వదు కదా. అది ఎట్లా అవుతుంది? ఈరోజు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అసలు దేనికి ఇవ్వవు? ఎందుకు? ఇప్పుడు ప్రజలు సమానంగా ట్యాక్స్ చెల్లిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది నిధుల్లో. మరి నువ్వు ప్రతి ఒక్కరికి సమానంగా ఎందుకు నిధులు కేటాయించట్లేదు? ఒక వర్గానికేమో ఎక్కువ నిధులు ఇస్తున్నావు, హిందువుల పండగలకేమో అరాకొరా నిధులు ఇస్తున్నావు. అంటే ఎవడు అడగడా చెప్పండి. అడుగుతాడు కదా. అడిగితే మతతత్వం అంటారా? అసలు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే గత కొంతకాలంగా మతతత్వం అనేది క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి లెగిస్తే చాలు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటాడు. కానీ మేము అట్లా కాదు. మాకు అందరి కుల మతాలు మాకు కావాలి, అందరితో మాకు సఖ్యత అనేది ఉండాలన్నది మేము కోరుకుంటున్నాం. వాళ్ళగా వీళ్ళకి అన్యాయం చేయాలి, వేరే వాళ్ళకి మంచి చేయాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు కూడా లేదు, ఉండదు కూడా. అంటే కానీ తమది సెక్యులర్ పార్టీ అని, అంటే తన సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి బోనాలకు పట్టు వస్త్రాలు కూడా సమర్పించారని, వేములవాడ అభివృద్ధికి 250 కోట్లు కేటాయించారని, బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని, మతాన్ని అడ్డుపెట్టుకొని, హిందుత్వాన్ని అడ్డుపెట్టుకొని బతికేస్తున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు మత పార్టీ అయి ఉంటే మాది నిజంగానే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనం చూస్తే చాలా కంట్రీస్కి వెళ్తున్నారు. అవన్నీ కూడా ముస్లిం కంట్రీసే కదా. మరి వాళ్ళంతా ఆయనకి ఎంత పెద్దపీట వేస్తున్నారు, సన్మానిస్తున్నారు. అంటే దాని అర్థం అక్కడ మద్దతు ఉన్నట్ట కాదుగా. మేము అందరితోనే సమానంగానే ఉన్నాం అక్కడ. చెప్తున్నాం కదా, మేము అడిగిన క్వశ్చన్కి వీళ్ళ దగ్గర సమాధానం లేక, చేత కాక మమ్మల్ని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మేము మతతత్వ కాదు, మేము అందరి మతాలకి కూడా ఒకటే విధంగా మేము చూస్తాం. కాకపోతే ఎవరికి అన్యాయం జరగకూడదన్నది మా ఆలోచన. నిధుల విషయంలో ఇప్పుడు ఆ వర్గానికి 30 కోట్లు కేటాయించి హిందువుల పండగకి 20 కోట్లు కేటాయించడంలో వచ్చిన వాళ్ళ ఆనందం ఏంటి? ఇక్కడ ఎంత ఇబ్బంది పడ్డారు. మొన్న బోనాల్లోనే చాలామంది జోగినీళ్ళు బోనాలు ఎత్తుకుంటుంటే కిందన పడిపోయినాయి. అంటే నువ్వు కరెక్ట్గా ప్రాపర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థను కూడా
మీరు ప్రజల దగ్గర అంత ప్రాపర్గా పెట్టేటట్టు కనిపించట్లేదు కదా. ఇప్పుడు బోనం ఎత్తుకొని 2-3 గంటలు ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి. అంత బరువు ఉంటుంది కదా, కష్టమా కాదు. మరి కష్టం ఉన్నప్పుడు మరి నువ్వు సీఎం కాబట్టి, నువ్వు వీఐపీ కాబట్టి ఇద్దన్నమని వెళ్ళిపోతున్నావు. మరి వాళ్ళందరూ అన్ని గంటల సేపు ఎందుకు ఉండాలి లైన్లో? వాళ్ళకి తగ్గ ఫెసిలిటీస్ ఏమైనా తాగడానికి నీళ్ళు ఇచ్చావా? ఏమైనా ఉన్నాయా? మరి లేదు. పైగా ఏం మాట్లాడుతున్నావు? పైగా మేము వెళ్ళంతా అది వీఐపీ లైను, ఇది వేరే లైను. అదేందయ్యా, నువ్వు జనాలందరూ ఓట్లేస్తే ఈరోజు నువ్వు సీఎంఐ కూర్చున్నావు. ఇలాంటి పండగ వచ్చినప్పుడు ప్రాపర్గా ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్గా చెయ్యాలి. మీరు చేస్తున్నారా? పండగ ఎప్పుడైనా తెలుసు కదా, ముందుగానే తెలిసినప్పుడు ఈ పండగకి ఇంత నిధులు కేటాయించాలి, ప్రతి గ్రామంలో ఇంత స్ట్రిక్ట్గా ఈ లైన్ ఇలా పెట్టాలి, ఎవరు బోనం మోసే వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మనం చేయాలి. అది డ్యూటీ, పోలీసుల డ్యూటీ, అక్కడ లోకల్లో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ అది. కానీ అది జరిగిందా? జరగలేదే. సీఎం వస్తే ఒక రూల్ ఉంటుంది, ఇంకా మిగతా విఐపీస్ వస్తే ఒక రూల్ ఉంటుంది. మరి సామాన్యమైన ప్రజల కోసం ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళ కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? వాళ్ళకి వసతులు ఉండాలా లేదా? ఇప్పుడు మొన్న బోనాల్లో ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ కూడా వచ్చారు. మరి వాళ్ళకి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, అలా నించోనే ఉన్నారు. మరి వాళ్ళు ఏమైనా కిందన పడిపోతే హాస్పిటల్ ఫెసిలిటీ ఏమైనా ఉందా? దగ్గరలో ఏమైనా అంబులెన్స్లు పెట్టారా? ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు ఒక పెద్ద బోనం జరుగుతుంది, జాతర జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు? ఇంతమంది క్రౌడ్ వస్తున్నప్పుడు ఏదైనా జరగచ్చు అని చెప్పేసి ఆ దగ్గరలో ఒక అంబులెన్స్ పెట్టుకోవాలి, ఒక డాక్టర్ని పెట్టుకోవాలి, మినిమం ఫెసిలిటీ పెట్టుకోవాలి. అక్కడేమో ఒక మంచి లైన్ పెట్టాలి, అది లేదు. పోలీస్ సిబ్బందిని పర్ఫెక్ట్గా పెట్టాలి, లేదు. పోలీసులు ఉన్నది ప్రజల కొరకే, అంతేగాని విఐపీలకి చూసుకోవడానికి కాదు. ప్రజలకి ఎటువంటి హాని జరగకుండా, ఎటువంటి లోపం జరగకుండా జాగ్రత్తగా దైవ దర్శనం జరిగి వాళ్ళు రావాలి. ఇది మెయిన్ అజెండా. అంతేగాని వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒకలాగా, నచ్చలేని వాళ్ళకి ఒకలాగా చేయకూడదు. నీకు ఓట్లు, హిందువులు కూడా ఓట్లు వేస్తేనే ఈరోజు నువ్వు సీఎం అయ్యావు. ఒక్క ముస్లిమ్స్ ఓట్లతోనే నువ్వు సీఎం అవ్వలేదు కదా. అది ఎందుకు మీకు తలకెక్కట్లేదు? ఏమైనా అడిగితే మమ్మల్ని మీరు నిందలేస్తున్నారు. ఈరోజు అర్చకులకి, ఆలయానికి కూడా ధన సహాయం చేయలేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు అట్లా చేస్తున్నారు? అంత నీచంగా ఎందుకు దిగజారిపోయింది రాజకీయం తెలంగాణలో? తెలంగాణ సంస్కృతికి అంటూ ఒక ఇంపార్టెన్స్ లేదా? గుర్తింపు లేదా? ఆడబిడ్డలు జరుపుకునే పండగకి ఒక విలువ లేదా అని అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు, హిందువులకు వివక్ష చూపుతుందంటారా? కనిపిస్తుంది కదా వివక్ష. ఇప్పుడు బడ్జెట్ ముస్లిమ్స్కి ఇచ్చిన బడ్జెట్ ఎంత? 30 కోట్లు. మరి హిందువుల పండగకి ఇచ్చిన బడ్జెట్ ఎంత? 20 కోట్లు. ఇప్పుడు జనాభా వైజ్గా చూసుకుంటే ముస్లిమ్స్ కంటే హిందువులే ఎక్కువ ఉన్నారు. 80% హిందువులు ఉన్నప్పుడు నువ్వు బడ్జెట్ ఎవరికి ఎక్కువ కేటాయించాలి? 80% హిందువులందరూ కూడా గుళ్ళకు ఒకసారి తరలింపు వెళ్ళినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది? చిన్నపిల్లలు ఉంటారు, కాళ్ళకు తొక్కేసుకుంటారు, పడిపోతారు, చనిపోతారు. ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకి, ఈ గవర్నమెంట్కి లేదా? మరి బాధ్యతగానే ఉండాలి కదా. మరి పైగా మేము అడిగితే మా మీద నిందలు, ఆరోపణలు చేస్తున్నారు సిగ్గులేని ఈ ప్రభుత్వం. అంటే హోంమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి అంటే గత 2.5 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ బోనాలు క్రౌడ్లో అయితే, అంటే ఉజ్జయిని మహంకాళి బోనాలు అయితేనేమి, లాల్ దర్వాజా బోనాలు అయితేనేమి, జోగిని శ్యామల స్వయంగా ఏడ్చుకుంటూ అటువైపు వచ్చిన ఆ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మరీ తన వేదన అయితే చెప్పుకుంటుంది. అంటే దీన్ని బట్టి ఎట్లా చూడొచ్చు అంటారు? దీన్ని బట్టి హిందువులంటే రేవంత్ రెడ్డికి ఎంత చులకన భావం ఉందో మనకు కనిపిస్తుంది. సరే, ఇప్పుడు అన్ని మంత్రులు నీ దగ్గరే పెట్టుకున్నావు, అన్ని పోర్ట్ఫోలియోలు పెట్టుకున్నావు. సరే, అట్లీస్ట్ ఈ బోనాల వరకైనా ఒక ఇన్ఛార్జ్ మంత్రిని పెట్టొచ్చు కదా. నువ్వు పెట్టి ఇవన్నీ ఈ బాధ్యతలన్నీ మీరు చూడండి అని పెట్టొచ్చు కదా. అలా పెట్టం. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆయనే, అన్ని మినిస్టర్లు ఆయనే పెట్టుకుని కూర్చుంటే ఇంకా ప్రజలకి సంరక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఉండాలి కదా. ఇప్పుడు పోలీసులు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ప్రజలకు సేవ చేయాలా లేకపోతే రేవంత్ రెడ్డికి సేవ చేయాలా మేము అని చెప్పేసి కన్ఫ్యూజ్లో ఉన్నారు. పోలీసులు కూడా ప్రజలకు సేవ చేయడం మర్చిపోయారు. ఎప్పుడో 2.5 ఈ పోలీసులు ప్రజలకు పోలీసులు ప్రజలకు సేవ చేయడం మర్చిపోయి 2.5 సంవత్సరాలు అయ్యింది. ఇంకొక 2.5 సంవత్సరాలు కూడా మన రేవంత్ రెడ్డి సేవలోనే పోలీసులు ఉంటారు. ఇంకా ప్రజలకు వీళ్ళు ఎప్పుడు సేవ చేస్తారు? వాళ్ళ జీతాలు మాత్రం ప్రజలు ఇచ్చిన పన్నులతోనే జీతాలు తీసుకుంటారు పోలీసులు. ప్రజలు ఇచ్చిన పన్నులతోనే అన్ని పండుగలు నడుస్తాయి, అన్ని గుళ్ళు నడుస్తాయి, అన్ని దర్గాలు నడుస్తాయి, వీళ్ళ కమిషన్లు నడుస్తాయి, ప్రాజెక్టులు నడుస్తాయి. కాకపోతే ఎవరైతే డబ్బులు చెల్లించారో ఆ ప్రజలకు మాత్రం న్యాయం అనేది జరగదు.
కానీ మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ మాత్రం మా పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా హైదరాబాద్లో బోనాలు అత్యంత ఘనంగా వైభవంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. వాళ్ళ పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరిగితే మరి మొన్న జోగిని శ్యామల ఆమె బోనం ఎందుకు కిందన పడిపోయింది, ఆమె ఎందుకు కన్నీరు మున్నీరుగా ఎందుకు ఏడ్చింది, మరి దానికి ఎవరైనా సమాధానం చెప్తున్నారా? మరి వీళ్ళకి బాధ్యత లేదా? ఇప్పుడు బోనం అంటే ఎవరి ఇంటి ఆరోగ్యం, ఎవరి ఇంటి ఆశలు వాళ్ళకు ఉంటాయి. మరి అది నేల మీద పడిపోయినప్పుడు నువ్వు ఏం చూస్తున్నట్టు అక్కడ? నువ్వు అసలు ప్రాపర్గా పర్యవేక్షణ అనేది అక్కడ ఎక్కడ ఉందనేది మనకు కనిపించట్లేదా? వీళ్ళ మాటలు అసలు కొండా సురేఖ మాటలకి వేస్ట్, సీతక్క మాటలు అంతకంటే వేస్ట్. వీళ్ళందరూ కూడా బఫూన్స్ అని చెప్పా కదా, ఈయన ఒక బఫూన్ సీఎం, ఈయన కింద ఆయన వాళ్ళ సర్కస్ మాట్లాడుతూనే ఉంటారు. ఈయన ఏం చెప్తే దానికి ఎస్ సార్ అంటూ మాట్లాడుతూనే ఉంటారు తప్ప కానీ అంతకు మించి చేసింది ఏం లేదు. వాళ్ళ బోనాలు వెళ్ళినాయా, వాళ్ళ వరకు సుఖంగా ఉన్నారా, అది వాళ్ళకి చాలు. ఎందుకంటే వీళ్ళకి అంత విఐపి ట్రీట్మెంట్ నడుస్తుంది కాబట్టి అది సరిపోతుంది. మరి ప్రజల కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? ఆడబిడ్డల కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత ఇబ్బంది ఇప్పుడు మొన్న మీడియాలో మనం ఆల్మోస్ట్ బోనాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం మీడియాలో చూస్తున్నాం, అందరూ తిడుతున్నారు. మేము ఇన్ని గంటలు బోనం పట్టుకొని నించుంటున్నాము, ఇంత లైన్లో నించుంటున్నాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, తాగడానికి నీళ్ళు కూడా లేవు, మేము చిన్నపిల్లలు ఉన్నారు మాకు, ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు మరి ఏ విధంగా వీళ్ళు కేర్ తీసుకుంటున్నట్టు, వాళ్ళకి ఏ విధంగా సౌకర్యమును కలిగించినట్టు? ఇవన్నీ జరిగి ఉంటే మంచిది జరిగి ఉండేది, కానీ ఇవన్నీ జరగలేదు కదా. మరి జరగకుండా పర్యవేక్షణలో ఏం మంచి జరిగిందని మేము అనుకోవాలి చెప్పండి. అంటే ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాగే ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా బాధపడుతున్న రైతుల కోసం నేడు వరుణయాగం చేస్తున్నాడు, ఎట్లా చూడొచ్చు? ఆయన వరుణయాగం కాదు చేయాల్సింది రైతుల కోసం. ఆయన ఏదైతే కమిషన్ బంద్ చేసి యాగం చేయాలి. కమిషన్ బంద్ చేసే యాగం చేశాడు అనుకో, ఖచ్చితంగా ఎవరికి రావాల్సిన నిధులు వాళ్ళకి అందుతూ ఉంటాయి. రైతు బంధుకి రైతు బంధు వెళ్తుంది. నెక్స్ట్ ఎవరికైతే రిటైర్మెంట్ పెన్షన్స్ లేవో వాళ్ళకి పెన్షన్స్ వెళ్తాయి, వృద్ధాప్య పెన్షన్స్ వెళ్తాయి, ఎవరికి కావాల్సిన అందరి డబ్బులు అందరికీ వెళ్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఈయన ప్రజల కోసం చేస్తున్నానని చెప్తున్నాడు, కానీ ప్రజల కోసం రేవంత్ రెడ్డి చేయాల్సింది కమిషన్ బంద్ యాగం అనేది చేస్తే ఖచ్చితంగా తెలంగాణ బాగుపడే పరిస్థితి ఉంటుంది, లేకపోతే బాగుపడదు. అంటే ఫైనల్గా 2028 కానీ 29 కానీ తెలంగాణలో ఏ ప్రభుత్వం రాబోతుందంటారు? అంటే వచ్చిన ప్రభుత్వంలో తర్వాత నిర్వహించే బోనాలైనా సరే సక్రమంగా జరుగుతాయంటారు? ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న ఇట్లాంటి చిల్లరే పనులకి ప్రజల్ని హింస పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజల రక్తాన్ని తాగుతున్న రేవంత్ రెడ్డి ఈయన వాళ్ళ శాడిస్టిక్ ప్లెజర్ అనమాట. వాళ్ళు ఎంత ఏడిస్తే ఈయనకి అంత ఆనందంగా ఉందనే విషయం ఆయన మాటల్లోనే చెప్పాడు. సో ఆఖరికి మొన్న పిల్లలు విద్యార్థుల్ని కూడా వీళ్ళు క్రిమినల్ వేస్ట్ అని చెప్పి మాట్లాడాడు. అంటే వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయడం రాదని చెప్పాడు. మరి ఈయనకి ఏమొచ్చో, మరి ఈయన ఎంత బాగా ఫిల్ చేస్తాడో మరి నాకు ఆ విషయం అయితే మాకు అర్థం కావట్లేదు. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఏమైతే మేనిఫెస్టోలో అబద్ధపు మేనిఫెస్టో పెట్టి నువ్వు ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు తీసుకున్నావో, నీ మేనిఫెస్టో అంతకు డొల్లా. అక్కడ ఏమీ లేదు, ఒక మేనిఫెస్టో ఒక పేపర్లు తప్ప ఇంకేమీ లేదు అన్నది ప్రజలకు అర్థమైపోయింది. ఈయన తులం బంగారం అన్నీ వెనక్కి వెళ్ళి అని అన్న విషయం అర్థమైంది. సో కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ప్రజలు నమ్మేది ఒక భారతీయ జనతా పార్టీనే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా మేము తెలంగాణలో జెండా ఎగరవేస్తాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో నిర్వహించినటువంటి అత్యంత పండుగైనటువంటి బోనాల నేపథ్యంలో అటువైపు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల విషయంలో వైఫల్యం చెందిందని, 2029లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీ మాత్రమేనైతే మాత్రం బీజేపీ మీడియా ప్యానలిస్టు సీనియర్ నాయకురాలు ప్రభా గౌడ్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ దేవా, వార్త, హైదరాబాద్.